హాయ్ అండి. అందరికీ నమస్కారం. కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్‌డేట్ అయితే రావడం జరిగిందండి. మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలని రెండవ పీఆర్‌సీ అమలు చేయాలంటూ తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సీఐటియు ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ల ఎదుట కార్మికులు ధర్నాలు చేశారు. కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్, ఎన్ఎంఆర్ తదితర మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, రెండవ పీఆర్‌సీలో కనీస వేతనం రూ. 26,000గా నిర్ణయించాలని, రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులకు 8 గంటలు పని విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహించి ఆయా కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేశారు. రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కార్మికులు భారీ ధర్నా నిర్వహించి ఏవోకు వినతి పత్రం అందించారు. అలాగే పెద్దపల్లి, కరీంనగర్ కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేశారు. కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎండి సలీం మాట్లాడుతూ, మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, రెండో పీఆర్‌సీ అమలు చేస్తూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 26,000 కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. కార్మికులందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్, హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట మున్సిపల్ కార్మికులు ధర్నా చేశారు. అలాగే మరోవైపు ఆకాశంలో వేలాడుతున్న విద్యుత్ తీగలపై అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులపై యాజమాన్యం కనికరం చూపడం లేదు. ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారులు పదోన్నతి మీద పదోన్నతి తీసుకుంటూ జూనియర్ లైన్‌మ్యాన్ల, చిరుద్యోగుల పదోన్నతి హక్కును కాలరాయడంపై నిరసన వ్యక్తమవుతుంది. రాష్ట్రంలో టీజీ, ఎన్‌పీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్‌లో జూనియర్ లైన్‌మ్యాన్లకు ఆ యాజమాన్యాలు ఏఎల్ఎంలుగా పదోన్నతి కల్పించాయి. కానీ ట్రాన్స్‌కో కల్పించకుండా జూనియర్ లైన్‌మెన్‌లను ఘోష పెడుతుందన్న విమర్శలు ఎదుర్కొంటుంది. ఇక టీజీ, ట్రాన్స్‌కోలో జేఎల్ఎం పోస్టులు 1119 ఉన్నాయి. ఇందులో 892 పోస్టులు భర్తీ అయ్యాయి. అసిస్టెంట్ లైన్‌మెన్ పోస్టులు 378 ఉండగా ఇక్కడ 6 మాత్రమే ఉన్నారు. లైన్‌మెన్ పోస్టులు 280 ఉండగా 7 మాత్రమే ఉన్నారు. అలాగే 372 అసిస్టెంట్ లైన్‌మెన్ పోస్టులు ఖాళీగా ఉన్నా వాటిని పదోన్నతి ద్వారా భర్తీ చేయకుండా జేఎల్ఎంల సహనానికి పరీక్ష పెడుతున్నారు. 24 గంటలు శ్రమిస్తూ వ్యవస్థను నిలబెడుతున్న తమపై ఇంత వివక్ష యాజమాన్యానికి తగదని మొత్తుకుంటున్నారు.